హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ చెరగపోని ముద్ర వేసుకుంటాయి. వాటిలో ప్రేమదేశం సినిమా ఒకటి. 1996లో విడుదలైన ప్రేమదేశం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా యువతకు ఈ సినిమా బాగా నచ్చేసింది. ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ లవ్ స్టోరీలో వినీత్, అబ్బాస్, టబు ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు కూడా కాలేజీ ఫంక్షన్లు, ఈవెంట్లలో ఎక్కడో ఒక చోట ప్రేమదేశం సినిమా పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ సినిమాతో వినీత్, అబ్బాస్, టబుల కెరీరే మారిపోయింది. ముఖ్యంగా హీరో అబ్బాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఓవైపు రాజహంస వంటి సినిమాల్లో సోలో హీరోగా నటిస్తూనే రాజా, కృష్ణబాబు, ప్రియా ఓ ప్రియా వంటి సినిమాల్లో స్పెషల్ రోల్స్ పోషించారు. ఇక నీ ప్రేమకై నితిన్ మరో వంటి సినిమాల్లో విలన్ గాను మెప్పించాడు హ్యాండ్సమ్ యాక్టర్. తెలుగు, తమిళ భాషల్లో మొత్తం 50కి పైగా చిత్రాల్లో నటించాడు అబ్బాస్. అయితే ఉన్నట్టుండి ఇండస్ట్రీ నుంచి మాయమైపోయాడు టాలెంటెడ్ యాక్టర్. 2011లో మారో తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ కనిపించలేదు అబ్బాస్. కేవలం యాడ్స్లోనే అప్పుడప్పుడు టీవీల్లో కనిపించాడు. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు ఈ స్టార్ హీరో. కోలీవుడ్లో సినిమాలు చేస్తున్నాడు అబ్బాస్. జీవి ప్రకాష్ హీరోగా నటిస్తున్న సినిమాలో అబ్బాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అబ్బాస్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్లో సెటిల్ అయ్యారు. తెలుగు, తమిళం భాషల్లో దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించిన అబ్బాస్ న్యూజిలాండ్లో సెటిల్ అయ్యి అక్కడే సాఫ్ట్వేర్ జాబ్ చేశాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అబ్బాస్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా అబ్బాస్ కూతురి ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అబ్బాస్ 1997లో ఏరూమ్ అనే ఓ మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు ఎమీరా అలీ, కొడుకు అయమాన్ ఉన్నారు. తాజాగా అబ్బాస్ ఫ్యామిలీ ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా అబ్బాస్ కూతురు హీరోయిన్స్ మించిన అందంతో కట్టిపడేస్తుంది.